నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి గారి షోకి స్వాగతం. నమస్తే రవి గారు. నమస్తే. మీరు ఇట్లా వచ్చే ముందరే పవన్ కళ్యాణ్ గారు మీడియాతో చిట్ చాట్ చేశారు వాళ్ళ పార్టీ ఆఫీస్ మంగళగిరిలో. మొత్తానికి పుష్ప వివాదం మీద స్పందించాలనుకుని ఆయన భావించారు. అది కూడా రామ్ చరణ్ సినిమా రిలీజ్కి ముందర. రెండు సంఘటనలకు మనం పోలిక పెట్టడం అంత భావ్యం కాదేమో కానీ కాకతాళీయంగా జరిగిన సంఘటనకు పోలిక పెట్టేవాళ్ళు కూడా లేకపోలేరు. ఆయన అన్నది ఏంటంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. నేనైతే వెళ్ళి పరామర్శించుండేవాడిని మరుసటి రోజే రేవంత్ గారింటికి. అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా ఇందులో తప్పట్టాల్సిందేం లేదు, ఆయన పద్ధతిగానే పోయారు. కానీ ఒంటరి వాడిని చేశారు అల్లు అర్జున్ అనే ప్రస్తావన చేశారు. ఇవన్నీ మూడు రకాలైనటువంటి విషయాలు. మొదటిది, అల్లు అర్జున్ శృతి మించి వ్యవహరించారనడంలో ఏం సందేహం లేదు. హద్దు మీరిన విజయగర్వం అని నేను ఎక్కడో చేసిన కామెంట్ అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది. ఇదంతా కూడా అంటే నేను చెప్పిందానే అని కాదు, అందరి మనసులో ఉన్నటువంటి భావాన్ని అది ప్రతిబింబించింది. కాబట్టి యంగ్ హీరో చాలా హైట్ ఆఫ్ హిస్ సక్సెస్లో ఉన్నాడని అనుకున్నప్పటికీ కూడా ఆ రెండోసారి ఆయన ముఖ్యమంత్రి మీద మాట్లాడిన తర్వాత ఇంకెవ్వరు ఆయనతో ఉన్నవాళ్ళు లేరు. ఇప్పుడు పరిశ్రమలో కూడా మీరు చూస్తే ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, దాన్ని మళ్ళీ మనం మాట్లాడవచ్చు. కానీ అందువల్ల ఇంకోటేమో మీడియాలో కొంతమంది అత్యుత్సాహంతో ఇదిగో చిరంజీవి బయలుదేరాడు అదిగో అని అనడమే కానీ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ బహిరంగంగా ఏమీ సంఘీభావం కానీ అది తెలిపిందేం లేదు. ఒకవేళ ఆయన విడుదలకు సహకరించారు, ఆయన మేనత్త గారు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు, అది ఒక ఇది. కానీ జరిగింది బాగాలేదు, కొంత ఇది ఎక్కడో లెక్క తప్పింది అనే అభిప్రాయం బలంగా వాళ్ళు వ్యక్తం చేస్తూనే వచ్చారు. నేను కూడా చెప్పాను. సరే, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి దీని ఫాలోఅవుట్, దీని ప్రభావం అక్కడ కూడా పడుతుంది కాబట్టి ఆయన మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆయన తప్పకుండా మొన్న కూడా కడపలో ఆయన రియాక్షన్ మీరు చూస్తే అసలు మనుషుల ప్రాణాలు పోతుంటే మీరు సినిమాల గురించి అడుగుతారా అని అడిగిన మాటకు రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. సినిమా అర్థం అవుతుంది, రెండవది ప్రాణం పోయింది కదా ఇక్కడ కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్, నేను అదే అన్నది, బొలిశెట్టి సత్యనారాయణ లాంటి మిత్రులు చాలా మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి చూపించేపాటి నిగ్రహం చూపించండి, సంయమనం చూపించండి అని. సో ఆయన ఇప్పుడు అందుకనే బహిరంగ వ్యాఖ్యానం కాకుండా మీడియాతో యథాలాపంగా ఇష్టాగోష్ఠిగా వ్యాఖ్యానం చేసినట్టున్నారు. దాంతో ఎవరైనా సినిమాకి స్టేటస్ డిసిప్లిన్ ఉండాలన్నారు. ఏమండి, సినిమాకి స్టేటస్ డిసిప్లిన్ ఉండాలి. అది తప్పకుండా. ఇప్పుడు సినిమాతో పాటు హ్యూమన్ రిలేషన్స్ కూడా, ఇప్పుడు అక్కడ చనిపోయిందంటే ఎవరైనా, ఇప్పుడు నన్ను వెళ్ళొద్దన్నారు, ఎవరన్నారు, మీ లీగల్ ఎక్స్పర్ట్స్ అన్నారు. ఎందుకు అన్నారు అంటే మీకు చిక్కు వస్తుందని. లీగల్గా చిక్కులు వచ్చినా సరే నేను వాళ్ళని పరామర్శి, హీరో అంటే ఎలా ఉండాలి, నేను అదే చెప్పాను. హీరో ఎలా, మీరే సినిమాలో ఏం చేస్తారు, ఎక్కడి నుంచో వస్తారో మాకు తెలియదు, సరిగ్గా అక్కడ కాపాడుతారు, ఇవన్నీ చేస్తారు హీరోలు సినిమాలో. బయటకు వచ్చేసరికి మా లాయర్ గారు వెళ్ళమంటేనే మాట్లాడమంటే మాట్లాడతాను, అడిగింది కూడా చెప్పననేది. ఈవెన్ అల్లు అరవింద్ కూడా రెండోసారి మాట్లాడినప్పుడు. కాబట్టి వాళ్ళు మాట్లాడినవన్నీ రెగ్యులేటెడ్ లీగల్ కేసు నుంచి బయటపడడానికి సంబంధించినవి తప్ప అదేం పొరపాటని కాదు. కానీ చేయాల్సింది చేయలేదు. ఇంకోటి మీరు కనుక చూస్తే తెలంగాణ మంత్రులు కూడా కోమటిరెడ్డి లాంటి వాళ్ళు అన్నారు, ఎందుకు పోలేదు, వెళ్ళి ఉండాల్సింది కదా, ఒకరు కాకపోతే ఒకరు. ప్రధానంగా వచ్చిన విమర్శ ఇదే. రెండోది కూడా మీరు దీనికి జోడించవచ్చు. ఈరోజు నాంపల్లి కోర్టులో ఆ కేసు వాయిదా వేశారు, పూర్తి బెయిల్ది. కానీ ఆ సందర్భంగా సంజయ్ థియేటర్ యాజమాన్యం ఇచ్చిన దాంట్లో మేము చేయాల్సినంత మేము చేసాము, వాళ్ళు వినలేదని. అంటే ఇప్పుడు పోలీసులు చెప్పినట్టే థియేటర్ యాజమాన్యం చెప్పిన ప్రకారం చూస్తే అది మొత్తం టీం అల్లు అర్జున్, అది బౌన్సర్లా ఇంకొకరు అక్కడికి అది చేరుతుంది. సో పవన్ కళ్యాణ్ సంజయ్ థియేటర్ యాజమాన్యం మెల్లమెల్లగా ఇష్యూ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మరి అది ఒక సినిమా కోసం వాళ్ళు ఎన్ని డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఎక్కువ ఏం రావు, ఇవన్నీ వీళ్ళకి వెళ్తాయి. కానీ కాబట్టి వాళ్ళు థియేటర్కే ఎందుకు మూసేయకూడదు అన్నప్పుడు వాళ్ళు మేము ఆ పాత్ర ఎగ్జిబిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడతారు కదా. ఖచ్చితంగా ఇందులో ఎవరిదేమీ తప్పని లేదు. ఇక్కడ హీరోగా దీని మొత్తానికి సారథ్యం వహించింది అనేక విషయాల్లో అల్లు అర్జున్. వచ్చిన తొక్కిసలాటకు కూడా ఆయన రావడం కొంత కారణం అవడం ఇది. ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ బాధ్యతగానే ఆయన స్పందించాలనుకోవాలి. రెండోది తన స్వభావాన్ని కూడా నేను 2-3 చోట్ల చెప్పాను. ఇప్పుడు డబ్బులు అలా ఇచ్చానంటే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలామందికి సహాయం చేశాడు కదా. అఫ్కోర్స్ రాజకీయాల్లోకి వచ్చాక ఈ రెండో ఫేజ్లోనే అయినప్పటికీ కూడా 2019 తర్వాత ఆయన చాలా సహాయం చేసుకుంటూ వచ్చారు ఆయన. కాబట్టి సహాయం చేయడం వేరు,
ప్రత్యక్షంగా సానుభూతి చెప్పడం వేరేది ఆయన ఉద్దేశం అనుకుంటున్నాను. ఇంకొకటి సార్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇంకొక ప్రభుత్వంలో అందుకు సంతోషిస్తున్నా, దాగుడు మూతలు లేకుండా పవన్ కళ్యాణ్ తన Clarity అభిప్రాయం చెప్పారు. క్లారిటీ ఎందుకంటే ఎవరికి తోచింది వాళ్ళు అభిమానులు కొంతమంది ఇటు చెప్పి, కొంతమంది అటు చెప్పి, లేదా కొంతమంది దాని ఫుల్ స్టాప్ పెట్టారు ఆయన. దానికి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రశంసించారు.